మీకు సైటేషన్స్‌తో పాటు ఇస్తానండి. డిస్క్రిప్షన్‌లో చూడండి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే హస్బెండ్ పర్మనెంట్ అలిమనీ కింద ఒక ఫ్లాట్ రాసిచ్చేస్తాడండి. ఆ ఫ్లాట్ అతని పేరు మీదే ఉంటుంది. కానీ అలిమనీ దీంట్లో ఆ అమ్మాయికి వైఫ్‌కి ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే ఇప్పుడు ఆ వైఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా వద్దా? ఆ అమ్మాయి పేరు మీదకి మార్చుకోవాలా వద్దా? ఇది మార్చుకుంటే స్టాంప్ డ్యూటీ ఎంత కట్టుకోవాలి? స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం ఉందా లేదా అన్నది తెలుసుకుందామండి. ఈ కేసులో ఏం జరిగిందంటే డైవోర్స్ కేసులు అవన్నీ అయ్యాయి. ఆ కేసెస్ అంతా అయిన తర్వాత వాళ్ళిద్దరు మ్యూచువల్గా తీసేసుకున్నారు డైవోర్స్. మ్యూచువల్గా డైవోర్స్ తీసుకున్నప్పుడు అతను పర్మనెంట్ అలిమనీ కింద ఫ్లాట్ ఇచ్చారనమాట. అయితే ఆ ఫ్లాట్ తను మ్యూటేషన్ చేసుకోవడం, తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం అది జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే కోర్ట్ ఆర్డర్ ప్రకారము ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు స్టాంప్ డ్యూటీ కట్టాల్సిన అవసరం ఉండదనమాట. స్టాంప్ డ్యూటీ మొత్తము మాఫీ అయిపోతుందనమాట. సో, ఎందుకంటే కోర్టే దాంట్లో మీకు ఫలానా వాళ్ళకి ఇది చెందుతుంది అని చెప్తుంది కాబట్టి అది ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిపోతుందనమాట. సో, కోర్ట్ త్రూ మీరు సెటిల్మెంట్ చేసుకొని వచ్చిన కేసెస్‌లో ప్రాపర్టీ ఒకరి నుంచి ఒకరికి చేసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు స్టాంప్ డ్యూటీ మటుకు కట్టక్కర్లేదనమాట. అదండి. స్టాంప్ డ్యూటీ ఎలా కట్టకుండా ఎలాంటి కేసెస్‌లో కట్టకుండా ఉండొచ్చో తెలుసుకున్నారు కదా!